కొడుకు పనికి వాయే, కోడలమ్మకు వండుడు పిండుడు కడుగుడికే టైం చాలదాయే. ఇక ముసలోళ్ళతో ముచ్చట పెట్టే తీర్మాతం ఉంటుందా ఇయాల రేపు? ఆశ్రమం అయితే ఆమె కూడా జాబ్ చేయకుంటే వెళ్ళని పరిస్థితి. మళ్ళా సిటీలో ఎవ్వలింట్లో ఆళ్ళే, పక్కోళ్ళ పలకరింపు ఉండదు, ఎదిరింటోళ్ళ మాట ఉండదు, ఎవ్వలిల్లు ఆళ్ళకే లోకం. అదే ఊర్ల పొంట అయితే రచ్చబండ కాడనో, బొడ్రాయి కాడనో, పంచాయతీ బోర్డు ఆఫీస్ కాడనో ఏనో ఒక కాడ పెద్ద మనుషులంతా కూర్చొని ముచ్చట్లు పెడతారు, మంచి చెడ్డలు మాట్లాడుకుంటారు. పట్నంలా గట్లుండదాయే, గందుకే గీ సౌలతి. పట్నం ప్రజాభవన్కి వెళ్లి ప్రణామ్ డే కేర్ సెంటర్లు చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హన్మకొండ జిల్లాల 2 చొప్పున కడమ 29 జిల్లాలు ఒక్కొక్కటి మొత్తం 37 సెంటర్లు పెడుతుంటే ఇవాళ 18 షురువు చేసిండు ఈడికెళ్ళి. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇలా రిజిస్టర్ చేసుకుని పొద్దుగల 9కి వెళ్ళి పొద్దుముక 6 దాకా సెంటర్లు ఉండొచ్చు. టైం పాస్ కోసం ఆన్లైన్ టీవీ, కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఉంటాయి. చిన్న చిన్న ఆటలు కూడా ఆడుకోవచ్చు. పగటిలి బువ్వ, పొద్దుముక చాయ్, బిస్కెట్లు కూడా ఇన్నే. అట్లా గార్డెన్లో తిరుక్కుంటే మొలకలు సుతం పెంచవచ్చు. పనుల బిజీలో పడి పెద్ద మనుషులని ఇళ్లలో వదిలేసిపోతుంటారు కొందరు. వాళ్ళు ఒంటరి ఫీల్ కావద్దని సర్కార్ ఈ సెంటర్లు తెరుస్తుంది. పానం సుస్థ అయితే చూస్తానికి ఇన్నే డాక్టర్లు కూడా ఉంటారట. అట్లనే సర్కార్ జాబులు చేస్తోళ్ళు అయ్యవని చూడకుంటే ఈ పని చేస్తారట బాజాప్తా. తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్ళకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో 10 నుంచి 15% కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో బాల భరోసా పథకం సుధా శురువైంది ఇయాలనే. 5 ఏళ్లలోపు పిల్లలకి ఏదైనా బీమార్లు ఉంటే సర్కార్ ఫ్రీగా వైద్యం చేపిస్తుంది అన్నట్టు. ఆశా వర్కర్లే ఇంటింటికి తిరిగి వివరాలు తీసుకుంటారు. అట్లనే దివ్యాంగులకు 50 కోట్లతోటి ఛార్జింగ్ తోటి నడిచే స్కూటీలు, ట్రైసైకిళ్లు, పయ్యల కుర్చీలు, కాళ్ళు లేని వాళ్లకు రెడీమేడ్ లెగ్గులు, ల్యాప్టాప్లు, ఇయర్ మిషన్లు, ఫోన్లు పంచిండు. దివ్యాంగులే పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకొని పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన ఒక అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి దివ్యాంగులు కూడా క్రీడలలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పి సచివాలయంలో ఉద్యోగుల డైరీ బయటికి ఇడిసాళ్ళు కుషయ్యే ముచ్చట చెప్పిండు. మీ డిఏలలో కూడా 3 డిఏలు ఇచ్చిన ఇవాళ పొద్దున్నే పిలిచి డైరీ ఆవిష్కరణ ఉందంటే తప్పకుండా శ్రీనివాసరావు ఇదేదో పెడతాడు పీఠముడే అని డిఏకి సంతకం పెట్టి ఫైల్ మీద సంతకం పెట్టి శేషాద్రి గారికి ఇచ్చి. అట్లనే రోడ్ సేఫ్టీ కోసం పట్నం పోలీసులు పెట్టిన అరైవ్ అలైవ్ కార్యంలో పబ్లిక్ పక్కా రూల్స్ పాటించాలని కోరిండు. స్పీడింగ్ తోని మీరు చలానాలు వేస్తున్నారు, కానీ సంవత్సరం అయిన తర్వాత డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నారు. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయి పోయే విధంగా